హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. క్యాప్జెమినీ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా వస్తుంది. మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్గా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ DCOE అని మెన్షన్ చేశారు. 2024 గ్రాడ్యుయేట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లొకేషన్ వచ్చేసి ముంబై అని మెన్షన్ చేశారు. రోల్ వచ్చేసి DCOE ప్రాసెసర్ అని మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ బీకామ్ అండ్ BAF గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2024 బ్యాచ్ అని మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి ఓన్లీ 2024 బ్యాచ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫర్ 2024 బ్యాచ్ అని. స్ట్రీమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే డిగ్రీలో బీకామ్ ఆర్ BAF గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. వేరే బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అని మెన్షన్ చేశారు. అప్లై చేసుకునే స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండొద్దు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టైం అని మెన్షన్ చేశారు. మనకు జాయినింగ్ టైం లోపు మనకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఏవైనా బ్యాక్లాగ్స్ ఉంటే మన ప్రొఫైల్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. ఏ సాఫ్ట్వేర్ జాబ్స్కైనా మనకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. అది మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే షుడ్ హ్యావ్ గుడ్ పర్సనల్ స్కిల్స్ అండ్ ద ఎబిలిటీ టు పెర్ఫామ్ అండర్ ప్రెషర్ అని మెన్షన్ చేశారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మనము చాలా వర్క్ క్లియర్ చేసేలా ఉండాలి. అలాగే మంచి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మనకి ఉండాలి. అలాగే బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. చాలామందికి బీకామ్ కంప్లీట్ చేసిన వారికి ఎవరికైనా కూడా మనకు బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ 24/7 ఎన్విరాన్మెంట్ అని మెన్షన్ చేశారు. మనకి ఎటువంటి షిఫ్ట్ అయినా ఇవ్వచ్చు, డే షిఫ్ట్ ఆర్ నైట్ షిఫ్ట్, మనం ఎటువంటి షిఫ్ట్కైనా వర్క్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకు ముంబై అని మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి వచ్చేసి మనకు 3 rounds ఆఫ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. మనము ఫస్ట్ చూసుకున్నట్టయితే అసైన్మెంట్ 1 అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ MCQs అని మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అవన్నిటికి కూడా మనము ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ అసైన్మెంట్ క్లియరెన్స్ డిపెండ్స్ ఆన్ ద స్కోర్ ఆఫ్ ఈచ్ మాడ్యూల్ అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ టెస్ట్లో కూడా మనకు మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లైక్ రీడింగ్ అండ్ స్టోరీ రీరైటింగ్, అలాగే ఈమెయిల్ రైటింగ్, ఇలాంటి మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అందులో మనకు స్కోర్ని బట్టి మనల్ని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు నెక్స్ట్ రౌండ్కి. అసైన్మెంట్ 2 కనుక చూసుకున్నట్టయితే SVAR టెస్ట్ అని మెన్షన్ చేశారు. ఇది చూసుకున్నట్టయితే స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనము అక్కడ మెన్షన్ చేసిన పేరాగ్రాఫ్ ఆర్ సెంటెన్స్ని మనము చదువుతూ ఉండాలి. ఆర్ కంప్యూటరే మనకు ఒక సెంటెన్స్ ఇస్తుంది, అది మనం విని మళ్ళీ మనం దాన్ని రిపీట్ అనేది చేయాలి. ఇది వచ్చేసి సెకండ్ రౌండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే వెర్బల్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అని మెన్షన్ చేశారు. ఈ సెకండ్ రౌండ్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే అసైన్మెంట్ 3 అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు టెక్నికల్ అండ్ HR ఇంటర్వ్యూస్ అని మెన్షన్ చేశారు. టోటల్లీ జాబ్ రోల్ వచ్చేసి మనకు బేస్డ్ ఆన్
బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్ని ఈజీగా క్రాక్ చేయవచ్చు. టెక్నికల్ ఇంటర్వ్యూలో వచ్చేసి మనకు నార్మల్గా ఎక్సెల్ గురించి అలాగే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అలాగే సమ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నోట్ కనుక చూసుకున్నట్టయితే క్యాప్జెమినీ రిక్వైర్స్ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. మనము అప్లై చేసేదానికంటే ముందే మన ఆధార్ కార్డ్ అనేది వెరిఫై చేసుకోవాలి. అలాగే అప్లికెంట్స్ మస్ట్ కంప్లీట్ ఆల్ వెరిఫికేషన్ చెక్స్ బిఫోర్ దే కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని మెన్షన్ చేశారు. మనం అప్లై చేసుకునే దానికంటే ముందే వెరిఫికేషన్స్ అనేవి క్లియర్గా చూసుకోవాలి. అలాగే అడిషనల్ అప్లికెంట్స్ విల్ నీడ్ టు అండ్ యాక్టివేట్ డిజిలాకర్ అకౌంట్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ అని మెన్షన్ చేశారు. ఇఫ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉన్నా కూడా మనము డిజిలాకర్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకొని తర్వాత మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ వచ్చేసి మన ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం అని కండక్ట్ చేస్తారు. అందుకనే ఆధార్ వెరిఫికేషన్ తప్పకుండా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్ డీటెయిల్స్ గురించి మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైతే డిగ్రీలో బీకామ్ కానీ బీఏఎఫ్ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. క్యాప్జెమినీ కంపెనీ వచ్చేసి చాలా మంచి శాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో మెన్షన్ చేసిన స్కిల్స్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అలాగే అడిషనల్గా మీకు ఏమైనా స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఉంటే మీ రెజ్యూమ్లో పెట్టి అప్లై చేయడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మన షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. టోటల్లీ బేస్డ్ అపాన్ మన రెజ్యూమ్ మీదనే షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. రెజ్యూమ్ అనేది ప్రాపర్గా రెడీ చేసుకొని మీరు ఈ జాబ్స్కి అప్లై చేయండి. చాలామందికి తప్పకుండా కూడా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. మన ఛానల్ ద్వారా అప్లై చేసిన వాళ్ళకి మీకు కూడా రిటర్న్ మెయిల్ అనేది తప్పకుండా వస్తుంది. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయితే తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.